శ్రీమాత్రే నమ. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. హైందవ హిందూ సనాతన ధర్మ పరిరక్షణ నిమిత్తం జరిగేటువంటి 2025 జనవరి 13వ తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరిగేటువంటి మన ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని ఆచరించేటువంటి హిందువులందరికీ జరిగేటువంటి గొప్ప పండగ ఏదైనా ఉందంటే మహాకుంభమేళ. ఈ కుంభమేళ అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. గురువుగారు అందరూ కుంభమేళాకు వెళుతున్నారు, కుంభమేళాలో స్నానం చేస్తున్నారు. అసలు ఆ కుంభమేళ అంటే ఏమిటి, ఈ కుంభమేళాలో స్నానం చేయడం ఏమిటి? ఇది వరకు ఈ కుంభమేళ పూర్వం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎవరైనా నిర్వహించారా? ఇది ఏ పురాణంలో ఉంది, ఏ గ్రంథం చెబుతుంది మనకి ఈ కుంభమేళా సమయంలో స్నానం చేయాలని, కుంభమేళా చేయాలని చాలామంది అడుగుతున్నారు. హిందూ బాంధవులందరికీ తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, సనాతన ధర్మం యందు ఆదిశంకరుల వారు భారతదేశం అంతా పర్యటన చేసిన సందర్భంలో ధర్మ పరిరక్షణార్థం చతురామ్నయ పీఠాలు అంటే శృంగేరిలో శృంగేరి పీఠం, బదిరీలో బదిరీ పీఠం, ద్వారకలో ఒక పీఠం, పూరీలో ఒక పీఠాన్ని, 4 వేదాలకు అతీతంగా 4 పీఠాలను స్థాపించి ఉన్నారు. ఇవి సర్వ సౌభ్రాతృత్వ సర్వసత సమ్మేళన అనుకూలమైనటువంటి సామరస్య పీఠాలు ఇవి. ఈ హిందూ సనాతన ధర్మంలో ప్రపంచంలో ఎటువంటి హిందూ ధర్మానికి సంబంధించిన ధార్మిక విషయాలు యందు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ 4 పీఠాల యందు పరిశీలన చేసి సద్గురు సద్బుద్ధిమూర్తులైనటువంటి సత్పురుషులైనటువంటి సాక్షాత్తు ఆదిశంకర స్వరూపమైనటువంటి ఆ 4 పీఠాధిపతులైనటువంటి గురువులు మనకు పరిశీలన చేస్తారు. అదే సమయంలో 2వ పర్యంతం పర్యటన చేసినప్పుడు ఆదిశంకరుల వారు మనం శాంత స్వరూపానికి 4 పీఠాలను స్థాపించాం. రేపన్నప్పుడు హిందూ బాంధవులకు ఈ హిందూ సనాతన హైందవ ధర్మానికి ఎప్పుడైనా చిన్నపాటి ఇబ్బంది ఏర్పడితే ఆ సమస్య నుంచి హిందువులు బయటపడడానికి 4 నిర్మాణ అఖాడాస్ని స్థాపించారు స్వామివారు. అంటే ఆజన్మాంతం కుటుంబ వ్యవస్థకు దూరంగా ఉండి పరిపూర్ణ శివ సాన్నిధ్యానికి దగ్గరగా ఉండి నేనే విశ్వం విశ్వం నేననే భావనతో సమయం వచ్చినప్పుడు మాత్రమే విశ్వవ్యాప్తి కోసం హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతిఘటించేటువంటి ఒక శక్తి స్వరూపాలుగా 4 అఖాడాస్ను స్థాపించారు. వాటినే 4 నిర్వాణ అఖాడాస్ అంటారు. కుంభమేళాకి ఈ చతురామ్నయ 4 పీఠాలకి 4 నిర్వాణాలకి అవినాభావ సంబంధం ఉంది. ఆ అఖాడాస్ను స్థాపించినటువంటి రామానుజుల వారు ఆయన కాలంలో అంటే జరిగినటువంటి 1600-1800 సంవత్సరాల కాలం నాటి చరిత్ర ఇది. స్వామివారు మనందరికీ మన శక్తిని బహిర్గతం చేస్తేనే మనం ఏమిటన్న విషయం జనాలకు తెలుస్తుంది. దానివల్ల అనిశ్చితత్వం తగ్గి రాక్షసత్వం తగ్గిపోయి దైవత్వం పెరుగుతున్న భావనతో 4 ప్రాంతముల యందు మహాకుంభమేళా నిర్వహించడానికి స్వామివారు సంకల్పం చేసి మా ప్రయాగరాజులో క్షిప్రానది ఒడ్డున ఉజ్జయినిలోని త్రివేణి సంగమందు ప్రయాగరాజు యందు, నాసికునందు అరుణా సంగమం నందు, హరిద్వార్ గంగా పరివారమునందు 4 చోట్ల ఈ అఖాడాస్లో ఉన్నటువంటి సాధు సత్పురుషులందరూ చతురమ్నాయ పీఠాధిపతులందరూ ఈ కుంభమేళాలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ హిందూ సనాతన హైందవ ధర్మం గురించి చర్చించి వారి వారి శక్తుల్ని బహిర్గతం చేసి పరిపూర్ణ దైవ అనుగ్రహానికి తాపస్సంపన్నులందరూ స్నానం చేస్తే ఆ స్నానం చేసినటువంటి ఆ సన్నిధాన సమయంలో నార్మల్గా ఉన్నటువంటి మన హిందువులందరూ స్నానం చేయడం ద్వారా మనకు మానసిక ప్రశాంతత కలిగి మనలో ఉన్నటువంటి షట్చక్ర శుద్ధి కలిగి పరిపూర్ణ దైవిక ఆరోగ్యం ఏర్పడుతుందని, మనలో హిందుత్వం మరింతగా పెరిగి ఈ దేశాన్ని కాపాడడానికి హిందుత్వాన్ని కాపాడడానికి శక్తి కలుగుతుందనే ఉద్దేశంతో ఈ మహాకుంభమేళ అంటే మనం అందరూ ఒక చోటకి చేరడం ఏర్పాటు చేసిన మహా హిందూ హైందవ సనాతన ధర్మ సముదాయమే ఈ మహాకుంభమేళ. ఈ కుంభమేళాలు 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభని, 4 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభని, 144 సంవత్సరాలకి మహాకుంభని 4 రకాలుగా కుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 12 సంవత్సరాలకు జరిగేటువంటి కుంభమేళ ప్రయాగరాజ్ త్రివేణి సంగం వద్ద జరిగేటువంటి కుంభమేళ
ఈ కుంభమేళాలో జనవరి 13వ తారీఖున చేసినటువంటి షాహీ స్నానం అంటారు. తదుపరి మౌనీ స్నానం అమావాస్య రోజున, తదుపరి సప్తమి రోజు రథసప్తమి రోజున సప్తమి స్నానం, తదుపరి ఏకాదశి రోజున చేస్తారు, తదుపరి మహాశివరాత్రి రోజు చేస్తారు. ఆ చివరి రోజుతో ఈ కుంభమేళా ముగుస్తుంది. ఈ కుంభమేళానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా స్నానమే కాదు, అక్కడ ఎటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అఖాడాస్ ఏమిటి, పీఠాధిపతులందరూ ఉన్నారు. అక్కడ చక్కటి నిర్మాణ అఖాడాకు సంబంధించిన పీఠాధిపతులు, మఠాధిపతులు, వైదిక సాంప్రదాయాలన్నీ శైవ ఆగమ శాక్తేయ వైష్ణవ సాంప్రదాయాలన్నీ అక్కడే ఉన్నాయి. వాటన్నింటి పీఠాలను యందు దేవాలయాలను దర్శనము చేసి అక్కడ గురువులు, ఉపదేశకులు, ఆచార్య పర్యంతాలు చెప్పేటువంటి ప్రతి మాటని మనం తెలుసుకుని ఆ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి పరమేశ్వర అనుగ్రహానికి మనందరం పాత్రలు అవ్వాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కుంభమేళాలందరికీ అవకాశం రాదు. అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించి ఆనాటి నుంచి శంకరాచార్యులు వారు పురక్షేపణ చేసినటువంటి ఈ మహాకుంభమేళాలో మనం పాల్గొని స్నానాన్ని ఆచరించి పరిపూర్ణమైనటువంటి దైవ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం వందే గురుపరం గురు బ్రహ్మ గురు తస్మై శ్రీ నమః.